నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా ఛానల్ తరపున బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా బోనాల పండగ శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణలో మరి ఉజ్జయిని అమ్మవారి మహంకాళి అమ్మవారి బోనాల శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి తెలంగాణ ప్రతీకగా మరి సంస్కృతి సంప్రదాయాల ప్రతీకగా మనం బోనాల పండుగ ఉంటాం. మరి ఈరోజు మరీ ముఖ్యంగా మహిళామణులందరూ కూడా మరి బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అర్పించుకుంటూ ఉంటారు. మరి మీ అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. యావత్ తెలంగాణ అందరూ కూడా మరి ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మనకి లాస్ట్ ఇయర్ బోనాలకి ఈ ఇయర్ బోనాలకి ఏమైనా డిఫరెంట్ అనిపిస్తుందా మేడం? బోనాల పండగ డిఫరెంట్ అనేది ఏముండదమ్మా. ప్రతి సంవత్సరం కూడా మరి సంతోషంగా అదేవిధంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటాము. మరి ప్రతి మహిళామణి కూడా మరి బోనం తెచ్చుకొని మరి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటూ మరి ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ ఉంటాము. బోనం అంటే అర్థం ఏంటి మేడం? బోనం అంటే అర్థం ఏంటే తెలియని వాళ్ళు ఉండరమ్మా. అంటే మా అమ్మవారిని మనం అన్ని విధాలుగా పూజించుకుంటాం. మరి ఆ విధంగానే ఇక్కడ తెలంగాణ సంస్కృతి ఏంటంటే ఫ్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు మరి ఈ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి అమ్మవారిని ఒక ఆరాధనతోని శక్తితోని పూజించుకొని మరి అమ్మవారికి ఈ బోనం అర్పించుకుంటే ఆ ఫ్లేగ్ వ్యాధి అంతా కూడా దరిదాపులో ఉండదనేసే ఆలోచనతోని మరి ఈ బోనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో కుండ పైన మరి వేపాకులు పెట్టుకొని దాంట్లో అన్నం సమర్పించుకొని బోనంకి సంబంధించినంత వరకు టెంకాయలు తీసుకొని మరి అమ్మవారికి కొందరు ఓడి బియ్యం పోస్తారు, కొందరు వస్త్రము సమర్పించుకుంటారు, కొందరు బోనం సమర్పించుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో మరి ఆషాఢ మాసంలో ముఖ్యంగా వర్షాలు పడుతుంటాయి. ఆ వర్షాల పరిస్థితిలో మరి చిన్న చిన్న వ్యాధులు రావడం జరుగుతుంటుంది. ఆ వ్యాధులన్నీ కూడా దూరంగా ఉండాలి. ఆ కీటకాలు ఏవైతే వర్షంలో వస్తుంటాయో కీటకాలు అవన్నీ కూడా దూరంగా ఉంటూ మరి ఆరోగ్యంగా ప్రతి ఇంట్లో ప్రతి సభ్యులు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఈ బోనాన్ని సమర్పించుకొని మరి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా యావత్ దేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. బోనాల గురించి చక్కగా అర్థమైనట్టు మాకు వివరించినందుకు చాలా థ్యాంక్స్. అంటే ఈ తరం వాళ్ళకి బోనం అంటే అర్థం తెలియని వాళ్ళకి మీరు ఎంతో చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు.